మానవజాతి చరిత్రలో సాంప్రదాయాలలో భంగపాటు, ద్వేషం, ఆధ్యాత్మిక సమానంగా కొన్ని చర్యలు భయం మరియు అసహ్యం వంటి వాటికి ప్రేరణ ఇచ్చాయి. భారతదేశం యొక్క నరమాంస తెగవారిని అఘోరాస్ లేదా అఘోరీ సాధువులంటారు. నరమాంస భక్షణ మాత్రమే కాకుండా అఘోరీ శవాలను ప్రేమించడం, అలాగే భీకరమైన మత సాంప్రదాయాలు మానవ పుర్రెలతో ముడిపడి ఉంటాయి. అఘోర సాధువుల గురించి 10 వింత నిజాలు. అఘోరాలు శివభక్తులుగా ఉన్నారు. డిస్ట్రాయర్ లేదా దాని పురుషుడు ప్రతివాద భాగంగా కాళీ లేదా శక్తి ఉంది. అది మరణం యొక్క దేవతగా ఉంది. ఇప్పుడు సంపూర్ణ సంయమనాన్ని సాధన చేసే ఇతర సాధువులులా కాకుండా అఘోరీస్ మాంసం, మద్యం తాగి మరియు సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుదురని నమ్ముతారు. వారు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. అందువలన వారు మలం, హ్యూమన్ ద్రవాలను మరియు మానవ శవాలను తింటారు. ఇలా చేయడం ద్వారా అఘోరీస్ పవిత్ర మరియు పవిత్రం కాని 2 విషయాలు ఏకత్వం మరియు అందం యొక్క నిజమైన అవగాహన నిర్వహించటానికి ప్రయత్నిస్తారు. అఘోరీ సాధువులు అత్యంత రూపాంతర అలవాట్లలో ఒకటిగా శవములపై సంగమ కోరిక లేక శివ సంగమము ఉంటుంది. వాటి ప్రకారం ఉన్నప్పుడు దేవతా కాళీ సెక్స్ సంతృప్తిని డిమాండ్ చేస్తుంది. కాబట్టి వారు వ్యభిచరించుటకు ఒక అనుకూలమైన శవంను కనుగొంటారు. ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ డవోర్ రోస్తుహర్ ఒక అఘోరాని ఇంటర్వ్యూ చేసినప్పుడు, మేము బయట ప్రపంచానికి దారుణంగా ఉండే విషయాలు ఎందుకు ఉన్నాయో కారణం చెప్పడం చాలా సులభం. అసభ్య స్వచ్ఛత కనుగొనడానికి ఒక అఘోర కూడా ఒక మనిషి మెదడు తినడం, ఒక శవంతో సెక్స్ సమయంలో లేదా దేవుని దృష్టి కేంద్రీకరించేలా నిర్వహిస్తే అప్పుడు అతను సరైన మార్గంలో ఉన్నట్టు అర్థమని చెప్పాడు. అఘోరాలకు చేతబడి మరియు మానవాతీత శక్తి ఉందని నమ్మకం. అలాగే తరచుగా శవములపై సంగమ కోరిక లేక శవ సంగమములలో మునిగి విష్టు కాకుండా విప్లవాన్ని కర్మ చేస్తూ కనిపిస్తారు. ఈ కర్మ చనిపోయిన వారితో సెక్స్ చేస్తే అతీంద్రియ శక్తులు పెరుగుతాయని వివరిస్తుంది. కాబట్టి అఘోరీ వంశాలు ఈ ఆచారాలను ఒక శ్మశాన వాటికలో రాత్రి చనిపోయిన తర్వాత ఏం అవుతాయి? అఘోరీ మహిళలు శవం యొక్క బూడిదను అద్దుకుంటారు. ఈ పనిని ముగించడానికి డ్రమ్స్ మరియు మంత్రాల పారాయణను దరువుతో పాటు నిర్వహిస్తారు. అలాగే మేము మహిళల చట్టం జరిగే సమయంలో పురుషులు ఉండుట అత్యవసరమని చెప్పలేదు. అఘోరీలు పగలు కలిగి మరియు వారు అసహ్యించుకునే వాటిని ఎప్పుడూ ధ్యానం చేస్తూ వారి గుండెలో ద్వేషం ఎప్పుడు ఉంటుందని నమ్ముతారు. అలాగే వారు తినే గిన్నెలోనే కుక్కలు మరియు ఆవులు కూడా ఆహార భాగస్వామ్యం చేయటం కూడా వారికి ఆనందంగా ఉండటం చూడవచ్చు. వారు ఈ పద్ధతిని ప్రతికూల ఆలోచనలను తొలగించడం ద్వారా వారి అంతిమ లక్ష్యం లార్డ్ శివ దృష్టిలో పడడానికే వీటిని చేస్తూ ఉంటారు. వారు బహుశా ఒక కొంచెం జనపనార గోచి తప్ప ఏమీ ధరించకుండా స్వేచ్ఛగా తిరుగుతారు, లేదా వారి మొత్తం నగ్న శరీరాలను మానవ దహనం అవశేషాల నుండి బూడిదతో అద్దుతారు. బూడిద జీవితం యొక్క 5 ముఖ్య అంశాలను తయారు చేస్తుందని అంటారు. అందువలన వ్యాధులు మరియు దోమల నుండి అఘోరాలను రక్షిస్తుందని నమ్ముతారు. ఇది ప్రధానంగా లార్డ్ శివ భౌతిక రూపాన్ని స్వయంగా అనుకరించడానికి జరుగుతుంది. ఒక మానవ పుర్రె లేదా కపాల్ స్వాధీనం అనేది నిజానికి ఒక అఘోర యొక్క నిజమైన చిహ్నం. వారు పవిత్ర పురుషుల యొక్క తేలియాడే శవాల నుండి వీటిని పొందటానికి ఉద్దేశించబడింది. తర్వాత వారు వాటిని మద్యం త్రాగడానికి, పాత్ర ఆహారం కోసం ఒక డిషన్గా లేదా ఒక భిక్ష పాత్రగా ఉపయోగిస్తారు. అఘోరాలు కేవలం మాయాశక్తులను పొందడానికి మరియు స్వచ్ఛమైన మరియు మలినాలతో మధ్య నియమాలు ఛేదించడానికి శుభ్రంగా మరియు అపరిశుభ్రమైన మరియు పవిత్ర మరియు పవిత్రం కాని వాటిని బాగు చేస్తారు. రాత్రి ప్రతి ఒక్కరూ నిద్రలోనే ఉన్నప్పుడు వారు దహన గ్రౌండ్స్ వద్ద శాంతి ధ్యానాన్ని చూడవచ్చు. అశ్లీల ఆత్మ యొక్క అంతిమ నిర్వాణ మార్గానికి మరియు విముక్తి ఉంటుందని నమ్మకం. వారు తరచూ అశ్లీల పదాలను ఉపయోగించటం మరియు బిగ్గరగా అరవటానికి స్పష్టమైన కారణం ఏదీ లేదు. ఇది ఒక అఘోర జ్ఞానోదయంను సాధించడానికి చేసే మార్గం మాత్రమే. ఇది ఒక వింతగా ఉండొచ్చు. అంతేకాక ప్రజలకు దీవెనలు ఇవ్వటానికి కూడా ఈ విధంగా అరుస్తారు. వారు తరచుగా వారి మెడ చుట్టూ మనిషి పుర్రెలను ఆభరణాలుగా వేసుకుంటూ ఉండవచ్చు. కేవలం ఫిట్టింగ్ ని పరిగణలోనికి తీసుకుంటే మానవ పుర్రె వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వారిలో కొంతమంది అఘోర చిహ్నంగా ఒక ఊతకర్ర వలె దహనమైన ప్రజల యొక్క తొడ ఎముకను ఉపయోగిస్తారు. వారు దాదాపుగా జుట్టును కట్ చేయడం లేదా కడగటం గాని చేయరు. జుట్టు సహజ ఉంగరాల జుట్టుగా మారి వారికి ఒక గుర్తింపుని తెచ్చింది.
అఘోరాలు గంజాయిని స్మోక్ చేస్తారు, ఎందుకంటే వారు తమ దినచర్యను నిర్వహించడానికి మరియు బలమైన ధ్యాస పద్ధతులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. నిజానికి వారు గంజాయి ప్రభావం దాదాపు అన్ని సమయాల్లోనూ ఉన్నా సరే ఎప్పటికీ ప్రశాంతతను కనబరుస్తారు. మాదక ద్రవ్యాల ద్వారా అందించబడిన భ్రాంతులను ఆధ్యాత్మిక అనుభవాలుగా తీసుకుంటారు. వారి విప్లవ పద్ధతులను అంగీకరించడం లేదా నరమాంస భక్షణ చేయటం అనేది నిజం. సాధువులు చేతబడి చేసే సంస్కృతి భారతదేశంలో పుట్టుకొచ్చింది, అయితే ఈ సమయాల్లో కనుమరుగైపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.